హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ చూద్దామండి. ఇది రీసేల్ బిల్డింగ్ అండి, జస్ట్ సంవత్సరం ఓల్డ్ హౌస్ అంతే అండి. వీళ్ళ హౌస్ మన ద్వారాగానే కొనుక్కున్నారండి. మన ఛానల్లో హౌస్ వీడియో చూసి వచ్చి అయితే కొనుక్కున్నారు. కాకపోతే వీళ్ళకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల అయితే ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వీళ్ళైతే అమ్మేస్తున్నారండి. ఫ్రెండ్స్, వీళ్ళ హౌస్ తీసి జస్ట్ సంవత్సరం అవుతుందండి. లాస్ట్ ఫిబ్రవరిలో తీసుకున్నారు. వీళ్ళు ఉన్నది కూడా 6 months ఉన్నారు అంతే అండి. హైదరాబాద్ జాబ్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల అయితే అర్జెంట్ సేల్ అయితే పెట్టారండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇది 175 గజాల కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 22.5 x 70 అండి. మన ఫ్రంట్ ఎలివేషన్ కూడా వీళ్ళు చేస్తే చేంజ్ చేసుకున్నారు చూడండి. పక్క బిల్డింగ్ ఈ బిల్డింగ్ కి చేంజ్ అవుతుంది కదా. లోపల కలర్స్ కానీ చిన్న చిన్న ఇంటీరియర్ డిజైన్ కూడా వీళ్ళు ఓన్ గా మరీ చేయించుకున్నారండి. చాలా మంచి ప్రైస్ కి వీళ్ళైతే వీళ్ళు ఇచ్చేస్తున్నారండి. వీళ్ళకి అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి అయితే మనకి ఇచ్చేస్తున్నారు. ప్లస్ మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే పోతుందండి. ఒక కార్ అయితే పెట్టుకోవచ్చు, అలాగే 2 bikes కూడా పడుతుందండి. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారు. అలాగే సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే టోటల్ గ్రానైట్ తీసుకున్నారండి. మనకు నార్త్ వెబ్ సందు కూడా పెద్దదిగా ఇచ్చారు. 2 అడుగుల పైన అయితే ఉంటుందండి. ఇక్కడ బైక్ సై కడుక్కోడానికి ఒక ట్యాప్ కూడా ఇచ్చారు. బిల్డింగ్ నైరుతులు ల్యాండింగ్ తీసుకున్న ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ మెయిన్ డోర్ అయితే టోటల్ కి టేగుట్టి అయితే తెచ్చారు. అంటే సింహం ద్వారం డిజైన్ అయితే బాగుంది. మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ప్లస్ మనం లోపల ఫ్లోర్ కి అయితే 2x4 వెట్ఫర్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. హాల్ అయితే ఎల్సేపు హాల్ అయితే తీసుకున్నారు. లోపల స్టోన్ డిజైన్ లో టైల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. సింపుల్ డిజైన్ ప్లైన్ డిజైన్స్ అయితే తీసుకున్నారు. ఇవైతే వీళ్ళు చేంజెస్ అయితే చేశారండి. వీళ్ళు తీసుకున్న తర్వాత కలర్స్ అయితే లోపల అన్ని కూడా టోటల్ గా చేంజ్ చేసుకున్నారు. మనకి ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఇలా హాల్ రావడం వల్ల అయితే మనకు స్ట్రైట్ వ్యూ అయితే వస్తుంది. సోఫా సెట్ అది వేసుకున్న చాలా స్ట్రైట్ వ్యూ అయితే వస్తుంది. టీవీ డిజైన్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. టోటల్ ఏరియా అంతా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఓన్లీ టీవీ నెట్ ఉన్న ఏరియా వచ్చి 14x14 ఉంటుందండి సైజ్ వచ్చి. అలాగే సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు లోపలంతా కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. టీవీ డిజైన్ కూడా చూడండి, చాలా బాగా చేయించారండి. ఈజీగా 72 inches టీవీ కూడా పడుతుందండి. అలాగే టీవీ నెట్ పక్కన రైట్ సైడ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x16 అండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు, సింపుల్ డిజైన్ లో తీసుకున్నారు. వీళ్ళు ఇంకా ఫర్నిచర్ అయితే ఉందండి. రీసెంట్ గానే ఖాళీ చేసి అయితే వెళ్ళారు. ఇవన్నీ కూడా ఫర్నిచర్ అంతా కూడా ఖాళీ చేసి అయితే మనకు అప్ చెప్తారండి. వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ తీసుకున్నారండి. లోపలంతా కూడా చాలా సింపుల్ కలర్స్ అయితే వేయించుకున్నారు. వీళ్ళైతే చేంజ్ చేసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ చూద్దామండి. వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. చూడడానికి కూడా చాలా నీట్ గానే ఉందండి. బ్రాండ్ న్యూ కండిషన్ లో ఇల్లు అయితే ఉందండి. అసలు వీళ్ళైతే పెద్దగా యూజ్ చేయలేదండి. రెంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు జస్ట్ 6 months ఉన్నారు. తర్వాత ఖాళీ చేసి అయితే వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మనకు సేల్ అయితే పెట్టారండి. మనకి సిస్టమ్ అది కూడా పెట్టుకునే ఇక్కడ చిన్న వాల్ డ్రాప్ కింద అయితే చేయించారు. నార్త్ వైపుతో డోర్ అయితే ఇచ్చారండి. ఈ బిల్డింగ్ ఉన్న అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకులపూడి అయితే ఉంటుందండి. మనకి సర్పవరం జంక్షన్ కి అయితే జస్ట్ ఇంటి దగ్గర 3 km డిస్టెన్స్ అయితే వస్తుంది. అచ్చంపేట జంక్షన్ కి అయితే 1 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. పూజారం కూడా పెద్దదిగా ఇచ్చారు. ప్లస్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా 10x14 సైజులు అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. బెడ్రూమ్ లో సౌత్ వైపు ఒక కిటికీ అయితే తీసుకున్నారు. లోపల కిటికీలన్నీ కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. ఇందులోనే అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే చేయించారు. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మీరు చూడొచ్చు, అన్ని కూడా బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉన్నాయండి. జస్ట్ మీరు తీసుకుంటే జస్ట్ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ కూడా మళ్ళీ ఒకసారి పెయింట్ వేయించుకుంటే సరిపోతుందండి. ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇదంతా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా వీళ్ళు చేయించుకున్నారు. పక్కన మనకు ఓపెన్ కిచెన్ కూడా తీసుకున్నారండి. కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా టోటల్ గా 2 కూడా పెద్దదిగానే ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారండి. వీళ్ళకైతే మనమే సేల్ చేసామండి. ఇలా SBI కూడా లోన్ అయితే తెచ్చుకున్నారు. మనం తీసుకుంటే SBI ఆ లోన్ మన పేరు మీద మార్చుకుంటే సరిపోతుందండి. కిచెన్ లో యూజ్ చేయండి డక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. ఇండో ఐట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. యూస్వే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయండి. కింద కూడా 3 baskets అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే ఇక్కడ టాప్ ఓపెనబుల్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఆటో ఇంజెస్ ఇది యూజ్ చేశారు. కింద అవి పోప్ డాబులు పెట్టుకోవడానికి ఇచ్చారు. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే పక్కన ఇచ్చారు. డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానీ ఇచ్చారు. బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ అన్ని కూడా స్పేసెస్ గానే ఉన్నాయండి. ఈస్ట్ వైపు కూడా 12 అడుగులు అయితే ఇచ్చారండి. ఈ బిల్డింగ్ లో స్పెషల్ ఏంటంటే ఈస్ట్ వైపు సైడ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. 12 అడుగులు అయితే వదిలేరండి. అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకు చుట్టువైపులు తిరిగే స్పేస్ కూడా ఉందండి. అవుట్ సైడ్ మనకి ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎంత చెప్తున్నారన్నది చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 65 lakhs అయితే చెప్తున్నారండి.
ఇది కూడా ఫైనల్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మాట్లాడుకుంటే ఇంకా రేట్ అయితే తగ్గిస్తారండి. చాలా మంచి ప్రైస్కి అయితే మేము మీకైతే ఇప్పిస్తాం. అలాగే లోన్ కూడా వస్తుందండి. ఎస్బీఐలో ఆల్రెడీ లోన్ అయితే ఉంది. కావాలంటే ఆ లోన్ మనం టేక్ ఓవర్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టు మాత్రం హౌస్ కూడా కంపల్సరీ చెప్పండి. అలాగే మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే రండి. మేమే దగ్గరుండి మీకు అయితే చూపిస్తామండి. మీకు ఇల్లు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తాం. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. చాలా మంచి ప్రైస్కి ఇల్లు అయితే వస్తుంది. అసలు మిస్ చేసుకోకుండా. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. నీట్గా ఇలా వీడియో తీసి ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఒకసారి చుట్టువైపులో చూడండి, అన్ని కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దామండి. బాయ్.